సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో మరి ఇదే కేసీఆర్ గారి గురించి మాట్లాడినటువంటిది వన్ సెకండ్ గురించి మనం మాట్లాడారు. ఆమె ఒక లేడీ అని కూడా చూడకుండా సిగ్గు లేదని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా కేసీఆర్ గారిని మహిళా లోకం క్షమించదని మాత్రం చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ఆడబిడ్డను పట్టుకొని, తెలంగాణ ఆడబిడ్డను పట్టుకొని ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడిన కేసీఆర్ గారిని తెలంగాణలో పుట్టిన ఏ ఆడబిడ్డ కూడా క్షమించదని మాత్రం ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను. ఇదే కాకుండా సో సంస్కారము కుసంస్కారం గురించి నీతులు సూక్తులు మాట్లాడేటటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉందా అని అంటే లేదు. ఒక మరియమ్మ అనేటటువంటి మహిళామణి లాకప్ డెత్తులా ఆ రోజు అధికారికంగా మీరు ఆ రోజు లాకప్ డెత్ చేసి చంపించినప్పుడు మీరు తీసుకున్నటువంటి చర్యలు గిట్ట ఏమైనా ఉండేనా? ఎంత వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొటెస్ట్లు జరిగిన ఉండే. ఈరోజు మీరు పొద్దున్న లేస్తే మాట్లాడేటటువంటిది ఇందాక వాసుదేవ్ గారు అన్నారు, నేను దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మెడల్ బట్టి నూకిరు మమ్మల్ని, మేము పోలేదు అని అన్నారు. నిన్న స్వయాన సభలో ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వివరణ ఇచ్చిండ్రు. ఆయన స్వయాన వాళ్ళ ఇంటికి పోయి అమ్మా నిన్ను 10 సంవత్సరాలు తోడబుట్టిన దాని లెక్క కాంగ్రెస్ పార్టీ చూసుకుంది, చేవెళ్ళ చెల్లెమ్మ అని చెప్పేసి మొదలు పెట్టుకుంటే మంత్రి పదవి 10 సంవత్సరాల పాటు కూడా అత్యున్నత మంత్రి పదవి, అది కూడా ఏది ముఖ్యమంత్రి తర్వాత హోంమంత్రి పదవి మీరు ఏదైతే అనుభవించినరో ఈరోజు పార్టీ కష్టాలలో ప్రశ్నించే హక్కును కూడా కోల్పోయేటటువంటి దానికి మీరు రాజ్యం పోస్తున్నారు తల్లి. దయచేసి మీరు కాపాడి నిలబడాల్సినటువంటి సమయాలల్లా ఇట్లా నడి సముద్రంలో వదిలిపెట్టి వెన్నుపోటు పొడిచిపోయేటటువంటి తగదు అని అంటే కూడా ఒక దళితుడిని ఈరోజు ప్రతిపక్ష హోదాలో చూడలేనటువంటి ఆస్పెక్ట్ లో మీరు పోయిరా అనేటటువంటిది కూడా నేను ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. మరి నేనేమంటున్నా, ఎవరు మెడల్ బట్టి ఇంటికి పోయి బతిమలాడిరా అని అంటే సునీతా లక్ష్మారెడ్డి గారి గురించి ఈ రోజు ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రచారం కోసం పోతే 2 కేసులు అయినాయి. ఆ 2 కేసులు ఈ రోజు కూడా లైవ్ ఉన్నాయి. మరి నువ్వు రోజు పార్టీ మారిన తర్వాత కేసులు అట్లనే ఉండాలని చెప్పి అనుభవించినప్పుడు మీరు ఉంటున్నటువంటి మీ వ్యక్తిత్వం ఏందో కూడా బయటకు చెప్పారు కదా. మహిళల కార్డు ఎందుకు వస్తుంది నాకు అర్థమైతే కాదు. సబితా ఇంద్రారెడ్డి గారు మారినంత ఒక్కరు మారితేనే ప్రతిపక్ష హోదా పోయిందా?